నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆటో స్టాండ్ వద్ద ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా ఆధ్వర్యంలో ఆటో రిక్షాలపై తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటోలకు సంబంధించిన పత్రాలు పరిశీలించి సరైన డాక్యుమెంట్లు లేని వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఆటోలకు తప్పనిసరిగా ఇన్సూరెన్స్, లైసెన్స్ మరియు ఇతర చట్టబద్ధ పత్రాలు ఉండాలని సూచించారు. అలాగే ఆటో డ్రైవర్లు యూనిఫామ్ ధరించడం కూడా తప్పనిసరి అని తెలిపారు. నిబంధనలు పాటించని ఆటో డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా హెచ్చరించారు. ప్రతిరోజు 10 ఆటోలు పెట్టా. మీ దగ్గర ఇన్సూరెన్స్ లేకుంటే పెట్టుకుని ఒప్పుకోను. లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలా. స్టేషన్ గట్ట ఈరోజు ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ప్రతి ఆటో ఇన్సూరెన్స్ తో పాటు ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలి. బండిలో ఆటోకి ఎంతమంది కెపాసిటీ పోవాల్సింది, ఆటోలు ముగ్గురు ఎక్కాల్సింది, నలుగురు అంటే ఎక్కువ ఉన్నారనుకో ఖచ్చితంగా ఓవర్లోడ్ ఆటో 336, 217 సెక్షన్ పెట్టి కేసు కడతా. మీరు దయచేసి ఆటో డ్రైవర్లు మీరు ఏమన్నా అన్నంత అనుకోవద్దండి. ఖచ్చితంగా యూనిఫామ్ వేసుకోవాలా. మీ పోలీసు వాళ్ళు మాకు యూనిఫామ్ ఉంది గవర్నమెంట్, మీకు కూడా ఆటోలకు యూనిఫామ్ కాకి షర్టినా మేము వేసుకుంటాను లేదా? ఖచ్చితంగా ప్రతి ఒక్కరు యూనిఫామ్ వేసుకోవాలా. ఏమి మేడం చూడు, ఆయన హాస్పిటల్ వాళ్ళ డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళ డిపార్ట్మెంట్ డ్రెస్ వేస్తున్నారు. మేము పోలీస్ డిపార్ట్మెంట్ కాకి యూనిఫామ్ వేస్తున్నాం. ఆటో వాళ్ళు ఆటో కాకి షర్ట్ వేసుకోవాలి ఖచ్చితంగా. అలాగే ప్రతి ఒక్కరు నంద్యాలట ఆటో డ్రైవర్కు లైసెన్స్ ఉండాలి. లేకుంటే మటుకు ఆటో స్టేషన్ లో ట్రాఫిక్ స్టేషన్ లో పెట్టడం జరుగుతుంది. మీరు ఇన్సూరెన్స్ కట్టుకొని వచ్చిన తర్వాతే బండి నడపాలి. అలాగే గారు మా ఏఎస్పీ మేడం గారు ఏమి ఖచ్చితంగా డ్రైవర్లకు ఆటో డ్రైవర్లకు చెప్పండి, ఖచ్చితంగా బండ్లకు ఇన్సూరెన్స్ ఉండాలి ఆటో బండ్లకు. అలాగే తర్వాత ఎక్కడంటే అక్కడ రోడ్డు మీద నో పార్కింగ్ ఏరియాలు పెట్టడం కానీ చేస్తే మటుకు మీకు 3 ఖచ్చితంగా ఆటో డ్రైవరు యూనిఫామ్ వేసుకోవాలి. అలాగే బండికి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేసుకోవాలి. ఇన్సూరెన్స్ ఉంటే మటుకు ఇన్సూరెన్స్ కి ఎంత ఫైన్ ఉంది దాని ప్రకారం ఫైన్ వేస్తాను. ఏమి ఆ రోజే కట్టుకోవాలా. ఇన్సూరెన్స్ ఫైన్ వేసిన తర్వాత అప్పుడు డబ్బు కట్టిన తర్వాత నేను ఆన్లైన్ కట్టిన తర్వాతే ఎవరు కూడా అమౌంట్ బై హ్యాండ్ ఎవరు కూడా మా పోలీసు వాళ్ళు ఎవరు తీసుకోరు. మీరు ఇస్తే కూడా తీసుకోరు. ఆన్లైన్ లోనే ఏమి మా దగ్గర ఉండే యాప్ ఉంటుంది. యాప్ లో మీ ఫోన్ పే ద్వారా పే చేసి వస్తుంది. ప్రజలకు నంద్యాల నందు ఆటో నడిపించే ఆటో డ్రైవర్లకి ఈరోజు మా జిల్లా ఎస్పీ సార్ సునీల్ సేన్ సార్ గారు, మా ఏఎస్ మేడం జాన్ పాల్ మేడం గారు ఖచ్చితంగా ఆటో డ్రైవర్లకి సూచన ఏంటి, కఠినమైన సూచన ఏంటి, హెచ్చరిక ఏంటి చెప్పారు. ఖచ్చితంగా ఆటో డ్రైవరు యూనిఫామ్ వేసుకోవాలి. ఆటో నడిపేటప్పుడు లైసెన్స్ పెట్టుకోవాలి ఆటో డ్రైవరు. అలాగే బండికి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఉండాలి. నిన్న సాయంత్రము చాపరి దగ్గర యాక్సిడెంట్ అయింది. ఆటోకి 2 వీలర్ కి. ఆటోకి ఇన్సూరెన్స్ లేదు. ఈ రోజు ఆ 2 వీలర్ లో చనిపోయిన వ్యక్తి కుటుంబం రోడ్డు మీద పడింది. తప్పు ఏమయ్యా ఆటో డ్రైవర్ చెప్పండి, మీ ఆన్సర్ చెప్పండి. మీరు 5,000 రూపాయలు ఎంత మీకు ఇన్సూరెన్స్? 5,500. మీకు అన్నం పెట్టేది ఆటోనే కదా. ఫోన్ అయితే పెట్టినారు. ఫోన్ ఉన్నాయి ఫోన్ చూపించండి. రీఛార్జ్ చేపిస్తారు కదా. ఫోన్ రీఛార్జ్ చేపించేప్పుడు ఆటోకి ఇన్సూరెన్స్ చేయించానికి మీరు ఇప్పుడు ఆ పిల్లలు చనిపోయాడు యూత్ 28 సంవత్సరాలు. ఏమి వాళ్ళ అమ్మ నాయన ఓటు చూస్తారు. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి ఇప్పుడు మీరు ఏమంటారు లక్షలు కట్టించగలరా వాళ్ళకు? చెప్పండి. దయచేసి ప్రతి ఆటోదారు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేసుకోండి. ఇప్పుడు ఉండే ఆటోలు చూస్తాను. ఇప్పుడు ఇక్కడ ఒక 20 ఆటోలు ఆపినాము. ఈ ఆటోకి ఇన్సూరెన్స్ ఉంటేనే రమేష్ సార్ పంపించండి, లేకుంటే స్టేషన్ పంపించండి. స్టేషన్ లో ఫైన్ ఇస్తాను. ఫైన్ ఇచ్చి పంపిస్తాను. లేదు ఇప్పుడు ఇన్సూరెన్స్ కట్టుకొని చేస్తే ఫైన్ అయిన ప్రతి ఆటోను తీసుకెళ్ళి స్టేషన్ పెట్టించండి. రెడీ ఖచ్చితంగా ముందురా ఆటో తీసుకెళ్ళి చెక్ చేయి. ఒక్కొక్క ఆటో చెక్ చేయి, ఇన్సూరెన్స్ ఉందా, లైసెన్స్ ఉందా, 2 ఉంటేనే ఆటో ఇచ్చేయి, లేకుంటే స్టేషన్ పెట్టండి. దయచేసి ఆటోదారులు ప్రతి ఒక్కరు కూడా నంద్యాల జిల్లాలో దిస్ ఈస్ వార్నింగ్. ప్లస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ లో చెప్తున్నా, ఇన్సూరెన్స్ 5,500 కట్టుకుంటే సంవత్సరం అంతా మీరు ఆటో నడుపుకోవచ్చు. అలాగే లైసెన్స్ కూడా మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. లైసెన్స్ లేకుండా బండి నడిపితే పట్టుకు దొరికితే 5,000 రూపాయలు ఫైన్ ఇస్తాను. దయచేసి లైసెన్స్ 5,000 రూపాయలు గురి కాకుండా 300 రూపాయలు మా
కానిస్టేబుల్ రైటర్ గారు స్టేషన్ గారే మీ సేవలు పిలిపించి పెట్టాడు. వచ్చి మీ స్లాట్ తీసుకోండి, మీకు ఎల్ఎల్ఆర్ వస్తుంది. తర్వాత లైసెన్స్ కూడా సారే ఆర్టీఓ సార్ చెప్పి ఒక్కొక్కరికి రోజుకి 30 మంది 40 మందికి ఇప్పిస్తాడు. పోయి లైసెన్స్ తీసుకోండి దయచేసి. అందరూ మీ ఫ్రెండ్లీ పోలీస్ కింద వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.